వాడి చావు కేక వినాలి. వాడు మనకన్నా ముందే స్టెప్ తీసుకున్నాడు. ఆ ఏసీపీ గాడి దగ్గర వాడు చేసిన మొత్తం తప్పులు ఒప్పుకొని ఎంటీ పేపర్ మీద సంతకం చేశాడు. అంటే ఇప్పుడు మన చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఇప్పుడు వాడికి ఏం జరిగినా మన చిట్టా మొత్తం ఓపెన్ చేసి ముందర మనల్ని లోపల తోసేస్తాడు ఆ ఏసీపీ గాడు. మనం ఎక్కడున్నా పర్వాలేదు, వాడు మాత్రం అసలు ఉండకూడదు. ఆవేశంలో ఎదురెళ్తే పనులవు. బాయ్, నా మాట విను, కొంతకాలం ఆగుదాం. కోడిని కోయడం కూడా చేత కాదు కానీ నువ్వు పెద్ద రౌడీవా? నిన్ను పెట్టుకుంటే 1 కిలో మాంసం కూడా అమ్మలేను. పోరా పో. అబ్బా నీ అబ్బా ఎంత రక్తం చూడు. ఓ సింతేనా? మేము మటన్లు చేసేటప్పుడు బకెట్లు రక్తం కారేది తెలుసా? ఇంతే మటలు చేసేవాడివా? ఓరి బాబు, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకో. ఈ పనికి నువ్వు పనికి రావు. వెళ్ళి బాబు వెళ్ళు, నీకు దండం పెడతా. వెళ్ళరా బాబు, వెళ్ళు. నీ నవ్వు బాగాలేదని మాలో ఎవరన్నా అన్నారా? లేదే. మరి ఎందుకు అంతగానం ప్రాక్టీస్ చేసుడు? నువ్వు ఆగు. వాళ్ళని చూసి అలా నవ్వకపోతే ఏదైనా సలహా చెప్పొచ్చు కదా. ఏం చెప్తాను? మిలిటరీ జీప్ తోలేవాడు మర్సిడీస్ బెంజ్ కార్ ట్రై చేస్తానంటే ఇవన్నీ మీకు వర్కౌట్ అవ్వలే గాని స్కెచ్ లేసి లేపేసే మీకు అలాంటి స్కెచ్ లేసి మిక్స్ చేసే పనోటి చెప్తాను. స్కెచ్చా? గిదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్టుంది. జల్దీ చెప్పు. మంచి సెంటర్ చూసి మ్యారేజ్ బ్యూరో పెట్టండి. ఈ సిటీలో అలాంటివి వీధికి ఒకటి ఉన్నాయి. హలో, దానికంటే బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడమే బెటర్. మా ఫేసులు చూస్తే పిల్లల్ని ఎత్తుకపోవాలనుకుంటారు కానీ పెళ్లిళ్ళు చేస్తామంటే నమ్ముతారా? నేను చెప్పేది అలాంటిది కాదులే. మరి విడాకులు తీసుకున్న వాళ్ళకి పెళ్లి చేసే మ్యారేజ్ బ్యూరో. అరే, పెండ్లే వద్దనుకొని డాకులు తీసుకునేటోళ్లకు మళ్ళా పెళ్లి ఎట్లా చేస్తాం? పెళ్ళొద్దని ఎవరు విడిపోరు, అభిప్రాయాలు కలవక విడిపోతారు. అలాంటి వాళ్ళని కలపడమే మన పని. ఇదంతా మా ఫేస్ లు కొరకొట్టొద్దంటావా? ఈ సజెషన్ నీ ఫేస్ కి కాదు, ఈ ఫేస్ కి. ఇదేదో బాగానే ఉన్నట్టుందన్నయ్య, ఒక్కసారి ఆలోచించకూడదు. ఇగో ఆఫీస్ జబర్దస్తున్నది. ఇవాళ ఫుల్ దావత్. పైసలు కూడా నువ్వే ఇయ్యాలా? ఇక నుండి నో దావత్లు, నో పార్టీ. మనం ఇక్కడ స్టార్ట్ చేసింది బిజినెస్. అందుకు మనకు కావాల్సింది రావాల్సింది కస్టమర్స్. కస్టమర్స్ కావాలంటే పబ్లిసిటీ ఇంపార్టెంట్. లవణ్య, నువ్వు వెళ్ళి మన బ్యూరో పేరు మీద న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చిరా. ఓకే? అలాగే. ప్రియా, ఎవరు నువ్వు? ఎక్కడా నీ కూతురు నన్ను ప్రేమించానని చెప్తుందా లేదా? ప్రియా, రా. ఎక్కడా? పిలవే, పిలువు. ప్రియా, రా. ఏంటి పోలీస్ ఫోన్ చేస్తావా? పోలీస్ నా వాళ్ళు రా. వాళ్ళు ఏసీపీ డీసీపీ అందరి నెంబర్లు ఉన్నాయి. ఎవరికి కావాల్సి అడిగి చేసుకో. ఎత్తుతారు. నా ఫోన్ నెంబర్ కదా. ప్రియా, రా. రాజేష్, ఏంటిది? వచ్చేసాను ప్రియా. ఏంటి? ఎందుకు వచ్చాకండి? ఏంటి ఏంటి చెప్తావా? చెప్పు చెప్పు. నేను చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం ప్రేమించను. ప్రియా, జాగ్రత్త. ఇంత ప్రేమించి నేను ఎందుకు చంపుకుంటాను ప్రియా? అయినా నిన్నెందుకు చంపుకుంటాను ప్రియా? నన్ను చేసుకుంటావా లేక దీన్ని కూడా లేపేమంటావా? చేసుకుంటావా లేదా? చేసుకుంటావా దీన్ని లేపేమంటావా? ఐ లవ్ యూ ప్రియా. మావయ్య, కాళ్ళు కట్టడానికి రెడీ చేసుకోండి. ఎవడ్రా నువ్వు? ఏసీపీ. పోలీసా? ఐడెంటిటీ ఉందా? ఐడెంటిటీ. You are locked. Wow, good shot. ఇప్పుడు హాయిగా ఫ్రెష్గా ఉంది.
ఓ ప్రాణాలు పోయటానికే కాదు తీయటానికి కూడా రక్తం